శభాష్ రేవంత్, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు. సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా గుర్తింపు. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్. ఆధారాలు సైతం బహిర్గతం చేయడంలో దేశవ్యాప్తంగా చర్చ. ఇదే ఇష్యూతో కాంగ్రెస్కు పెరిగిన మైలేజ్. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపించింది. ఏఐసీసీలోని కీలక నేతలు సైతం రేవంత్ రెడ్డి పనితీరును మెచ్చుకున్నట్టుగా సమాచారం. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే అంశాన్ని సీఎం రేవంత్ తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. అయితే దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని, దీంతో పార్టీ ప్రతిష్ట సైతం పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రశంసిస్తున్నట్టుగా తెలిసింది. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నేతగా ఆయన గుర్తింపు పొందారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో ఆయనకు సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా పేరొచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా రేవంత్ ఈ విషయంలో ముఖ్యంగా దేశంలో ఉన్న అనేకమైన విషయాలు పక్కన పెడితే ఈ రిజర్వేషన్ల అంశంలో అయితే కొంత అట్రాక్ట్ చేయగలిగిండు, ప్రజల్ని ఆకర్షించగలిగిండు. ఈ రిజర్వేషన్ల అంశం రేపటి ఎలక్షన్స్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ ఒకటి, రేవంత్ ఈ విషయంలో బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్ అయిండు. వన్ పాయింట్. చివరికి మోడీ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ మేము ఆ విధానానికి వ్యతిరేకం, రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని ఆయన మేము రిజర్వేషన్లకు అనుకూలమే అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ రావడానికి రేవంత్ రెడ్డి కారణమైండు. అది ఆ విషయంలో సక్సెస్ అయినట్టే. ఆ విషయంలో రేవంత్కి దేశవ్యాప్తంగా ఒక చర్చకి తెర మీదకి తీసుకొచ్చినట్టే. అండ్ దట్టు 2000 సంవత్సరంలో వెంకటాచలయ్య కమిషన్ ఏం చెప్పింది, వాజ్పేయి హయాంలో ఏం జరిగింది, అది కూడా ఒకటి చెప్పే ప్రయత్నం చేసి అక్కడ కొంత ప్రజల్ని ఆకర్షించగలిగిండు. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఈ అమిత్ షా ఫేక్ వీడియో తయారు చేసిరా చేయలేదా అంటే చేసిరు. సరే మేము చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ తయారు చేసిరు అనేది ఒకటి వాస్తవం కనిపిస్తుంది. అందుకే ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, కొంత వాళ్ళు డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిరు. అక్కడ వీళ్ళు దొరికిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు. అందులో వీళ్ళు సమాధానం చెప్పాల్సిందే. రెండో పాయింట్ ఇంకొకటి ఎక్కడ అంటే, మీరు బీసీలు, కులగణన, ఎస్సీ ఎస్టీలు, దళితులు అందరి గురించి మాట్లాడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు ఇచ్చిన టికెట్లన్నీ అన్న క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. మేము తెలంగాణ విషయానికి వస్తే 5 నుంచి 6 సీట్లు బీసీలకు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇచ్చారో చెప్పండి అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో ఇట్లాంటి కొన్ని అంశాల్లో వీళ్ళు సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల టోటల్ అంశం ఎంతవరకు తెలంగాణలో ఇంపాక్ట్ చూపిస్తున్నది చూడాలి రేపటి రిజల్ట్స్లో. సో ఇది ప్రధానమైన అంశం చూడాలి. ఈ మొత్తానికైతే రేవంత్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడంలో, చర్చకి పెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యింది.